అష్టవక్ర మహాగీత చాప్టర్ 11 టాక్ 31. సో అష్టవక్రుడి యొక్క సందేశం అతి సరళం, సుస్పష్టం, ఎలాంటి కన్ఫ్యూజన్స్కి కానీ గందరగోళానికి కానీ తావు లేని ఒక మెసేజ్ అది. సో ఆధ్యాత్మికతకు సంబంధించిన రకరకాల పద్ధతుల్లో ఎన్నో సాధనలు, ఎన్నో అనుష్ఠానాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో క్రతువులు, ఇవన్నీ ఉన్న ఒకానొక పరంపరలో అష్టావక్రుడు ఒక అరుదైన పుష్పం. అతని మాట ఒక అరుదైన సువాసనది. దాన్ని ఎవరైతే పీల్చుకుంటారో వాళ్ళంతా అదృష్టవంతులు. అంటే మనిషి నిజంగా జీవితాన్ని అనుభవించాలంటే దానికి సాధన అక్కర్లేదు, పద్ధతి అక్కర్లేదు. సాధన పద్ధతి అక్కర్లేనప్పుడు నువ్వు గురువు దగ్గర నిరంతరం ఉండక్కర్లేదు. జస్ట్ చూడు అంతే. సో ఈ చూడు అన్న మాట ఒక్కసారి ఎవరైనా ఇంట్లో గోడ మీద రాసట్లా పెట్టుకోండి. అది ఎప్పుడైనా అర్థం కానీ సంవత్సరం పట్టని, కానీ తర్వాత జీవితకాలం చాలా బాగుంటుంది. దానికి కారణం ఏమిటి అంటే మైండ్ యొక్క మూల స్వభావం ప్రతి దాంట్లోనూ అనవసరంగా కలగజేసుకోవడం, లేకపోతే తెలియని దాన్ని తెలుసని చెప్పుకోవడం, తనది కాని దాన్ని తనది అని తనకు ఆపాదించుకోవడం, ఎక్కడో ఉన్నదాన్ని తన సొంతం చేసుకోవాలనుకోవడం, తన దగ్గర ఉన్నది తన దగ్గరే ఉండాలని భావించుకోవడం, సో రకరకాలుగా పోల్చుకోవడం, ఒక అర్థం పర్థం లేని వేవేల ఒపీనియన్స్ని క్రియేట్ చేసుకోవడం, ప్రతిదాన్ని జడ్జ్ చేయడం, చింతించడం. ఎప్పుడైతే మనిషి చూసే స్థితిలోకి వస్తాడో మొట్టమొదట మనిషి యొక్క ఈ అన్ని చేష్టల్ని చూస్తాడు. సో అష్టావక్రుడి యొక్క సందేశాన్ని ఒక చిన్న పోయంలాగా చెప్పుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు. వచ్చేది రాని, పోయేది పోని చూడు. మంచిని చూడు, చెడుని చూడు, పతనాన్ని చూడు, అభివృద్ధిని చూడు. యవ్వనంలో ఉన్న నీ శరీరాన్ని చూడు, వడలిపోతున్న నీ శరీరాన్ని చూడు. దట్టమైన జుట్టును చూడు, బట్టతలని చూడు. నిండిన నదిని చూడు, ఎండిన చెరువును చూడు. ఆడని చూడు, మగని చూడు. కొంతకాలం జస్ట్ చూడు. ఏ నిర్ణయం చేసుకోకుండా చూడు. తరంగాలు లేని ఒకానొక అంతరంగ మానసిక స్థితితో చూడు. ఇది బాగుందని చెప్పకు, అది బాగాలేదని చెప్పకు, జస్ట్ చూడు. ఎట్ ద సేమ్ టైం అష్టవక్రుడు చేసే పని నుంచి పారిపోమని చెప్పడం లేదు. ఒక వ్యక్తిగా నువ్వు ఈ సమాజంలో ఉండి ఏమేం చేయాలో అవన్నీ చేయవలసిందే, కానీ కర్తాభావాన్ని ఒక్కటి లేకుండా చూడమని చెప్పాడంతే. సో అష్టావక్రుడి యొక్క సందేశంలో జనకుడికి చెప్తున్నది ఒకే ఒక్క అంశం. ఆ ఒక్క అంశాన్ని నీలో పరిపూర్ణంగా స్థితపరచుకోవడానికి నువ్వే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటని చెప్తున్నాడు. దీంట్లో వేరే వారి సహాయం అనవసరం, వేరే వాళ్ళ సహాయమే లేదు, జస్ట్ నువ్వే చూసుకో. మెడిటేషన్ అంటే వచ్చిపోయే ఆలోచనల్ని చూడడం, ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. వచ్చిపోయే ఆలోచనలు ఎవరైనా చూడగలరు, కానీ ఏ ఆలోచనలు నావనుకుంటున్నావో, ఏ ఆలోచన వల్ల మన జీవితం కాస్త ఉక్కిరి అవుతుందో అట్లాంటి వాటిని చూడడం అలా చూడడం వల్ల ఆలోచనల పరంపర అట్లా వెళ్ళిపోతుంది. నువ్వేం చేయక్కర్లేదు. లేదా అష్టవక్రుడు జనకుడికి చెప్తున్నది ఏంటి, ఏదైనా మనం వెళ్తున్నప్పుడు దారిలో ఏదైనా మన ప్రయాణానికి, మన జీవితానికి అడ్డం ఉందని తెలిసినప్పుడు దాన్ని పక్కకు జరిపేయి, కానీ కర్త తీసేసి, అంటే డ్రాప్ క్లైమింగ్ అని చెప్తున్నాడు.
ఇది నిజంగా అల్టిమేట్. అంటే ఇప్పటి వరకు చాలా సాంప్రదాయాల్లో మనకున్నది ఏమిటి, అన్నీ వదిలేసి వెళ్ళిపో, త్యాగం చేయి, లేదా అన్ని పట్టుకో, సంసారిగా ఉండు. సో అష్టావక్రుడి మార్గం సంసారము కాదు, సన్యాసము కాదు, ఒక సామరస్యం. అన్నీ చేయి కానీ కర్త లేకుండా చూసుకో అంటున్నాడు. అన్నీ అనుభవించు, ఏది నీది కాదని తెలుసుకో అంటున్నాడు. అష్టావక్రుడు ఒక నిశ్చయ జ్ఞానాన్ని ప్రతిపాదించాడు నిన్నటి కాన్వర్జేషన్లో. నిశ్చయ జ్ఞానం. శరీరం అన్న తర్వాత కొన్నిటి కలయికల వల్ల ఏదైతే ఏర్పడిందో అది ఖచ్చితంగా నాశనం అవుతుంది, లేకపోతే దానికి వికారాలు వస్తాయని తెలుసుకో. తద్వారా దానికి నిన్ను నువ్వు జోడించుకోకు. క్లేశం. సో అష్టావక్రుడు చెప్పిన ఒకానొక దాంట్లో వచ్చిన పదం నిర్వికారో గత క్లేశ సుఖేనయో పశామ్యతి. ఈ క్లేశం అనే పదం నిజంగా చాలా అర్థవంతమైంది. నేను తెలుసుకున్న పదం గురించి. అంటే ఏవైనా రెండు కలవకూడని విషయాలని కలపడం వల్ల ఏర్పడ్డ ఒకానొక అబద్ధపు బంధం, అది క్లేశం. అంటే వస్తువు బాగుంది, నువ్వు బాగున్నావు, ఆ వస్తువుకి నీకు మధ్యన నా అని ఒకానొక తాడు వేసావు చూడు, అది క్లేశం. అంటే ఆ రెండు కలపకూడని పదార్థాలు, పాలు ఉప్పు వలె. కానీ మనకు చిన్నప్పటి నుంచి సరిగ్గా చెప్పలేదు ఏ విషయాల్ని మనం అనుకోవాలి, ఏ విషయాల్ని మనం గౌరవించాలి, అసలు ఏవి నావనుకోవాలి, అసలు ఏవి నావనుకోకూడదు. మనకంతా తప్పుడు సందేశం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల రాంగ్ కండిషన్ వల్ల స్పిరిచువాలిటీ ఇంత జటిలమైపోయింది. నిజంగా సమాజంలో ఒక 7-8 విషయాలు బైబర్త్ నుంచే మనకు చెప్పి ఉంటే స్కూల్స్లోనూ ఇంట్లోనూ, ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు చెప్తా, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులైనా ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళని తల్లిదండ్రులుగానే భావించండి. సో ఓన్లీ నీ పిల్లలు, నీ భార్య, మీ అన్న తమ్ముడు ఉంటేనే నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావు, అది తప్పు. నీ సమక్షంలో ఎవరుంటే వాళ్ళకి నువ్వు చేయవలసినంత చేయి. మనుషులుంటే మనుషులు, కుక్క ఉంటే కుక్క, పిల్లి ఉంటే పిల్లి. సో నీ దగ్గర ఉన్న ఏ వస్తువు అయినా సరే అది నీది కాదు, వస్తువు ఎవరిది కాదు. ప్రస్తుతం నీకు అవసరం ఉంది కాబట్టి దాన్ని నువ్వు గౌరవంగా వాడుకుంటున్నావు అంతే అని చెప్పుంటే ఎంత బాగుండేది. వస్తువు ఎవరిదైనప్పటికీ, ఎవరి సమక్షంలో, ఎవరి ఆధీనంలో ఉన్నదైనప్పటికీ దాన్ని నువ్వు గౌరవంగానే చూడాలి. ఏ రోజు ఒక వస్తువుతో నీకు అవసరం తీరిందో, అది పెన్సిల్ అయినా సరే, చిన్నప్పటి నుంచి ఒక పుస్తకమైనా సరే, నువ్వు అది వేరే వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి నువ్వే వెతికి ఇవ్వాలి. అంతే తప్ప దాంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు. ఏదైనా ఒక వస్తువు చెడిపోతే దాన్ని రిపేర్ చేయించాలి కానీ బాధపడకూడదు. బాధపడడం నీ స్వభావం కాదు. పోతే వెతకాలి, తిరిగి రాదని తెలిస్తే ఇంకో వస్తువు తీసుకోవాలి జీవితంలోకి. సో అన్నీ ఉపయోగించుకుంటూ ఏవి నావి కాదు అని తెలుసుకున్న ఒకనొక ప్రాణివి నువ్వు అని చిన్నప్పటి నుంచే మనకు చెప్పింటే అసలు అష్టావక్ర మహాగీత లేకపోతే టక్కన అర్థమయ్యేది. అప్పుడు ఆత్మజ్ఞానం కానీ, జ్ఞానోదయం కానీ నిమిషం పని. ఎందుకంటే గ్రౌండ్ ఆల్రెడీ ప్రిపేర్ చేయబడి ఉంది. మనం ఏదన్నా పొలం కొంటున్నప్పుడు ఆ భూమి చూడగానే చెప్తాం, భూమి ఆల్రెడీ బాగుంది, వ్యవసాయం చేసేసుకోవచ్చు. ఇంకొక భూమిలో రాళ్ళు, రప్పలు, కంపర ఇవన్నీ ఉన్నాయనుకో, అప్పుడు టైం పడుతుంది గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి. సో మనకున్న విద్యా వ్యవస్థ, మనకున్న పేరెంటింగు, మనకున్న సమాజం, ప్రపంచం యొక్క ఒకానొక తాకిడి వల్ల మనం చాలా సంవత్సరాలు ఒక తప్పుడు పద్ధతిలో కండిషనింగ్ చేయబడ్డాం. కాబట్టి ఆధ్యాత్మికత కోసం ఇంత ప్రయత్నం నడుస్తున్నది. అదర్వైజ్ ఆధ్యాత్మికత ఒక చిటికలో పని. సో ఏ క్లేశాలు లేని ఒకానొక స్థితిలో ఉండిపో. కలపకూడని రెండు విషయాలు నువ్వు కలపకు, తద్వారా ఒక తప్పుడు బంధం ఏర్పడుతుంది, అది బాధిస్తుంది అని చెప్తున్నాడు అష్టవక్రుడు. సో ఈరోజు అష్టవక్రుడు ఇంకొక ఏమంటారు సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదిస్తున్నాడు. సిద్ధాంతం కాదు, ఒక మాటని ప్రతిపాదిస్తున్నాడు. నాహం దేహో నమే దేహో భోదోహ మితి నిశ్చయి
కైవల్యమివ సంప్రోక్తో నస్మరత్యకృతం కృత. నేను దేహాన్ని కాదు, ఈ దేహం నాది కాదు, నేను నిత్య బోధ స్వరూపుడును అని నిశ్చయించుకున్న జ్ఞానికి కైవల్య ప్రాప్తి కరతలామలకం. అట్లాంటి ఒక విదేహ ముక్తుడికి కృత్య ఆకృత్య స్మరణే ఉండదు. అతను నిరంతరం ఆత్మానందంలో తన్మయుడై ఉంటాడు. ఆత్మానందం ఈ పదం చాలామంది వాడతారు, కానీ ఇది చాలా కష్టము, ఇది మనిషి జీవితంలో ఒక అనుభవించలేని స్థితి అని అనుకుంటున్నారు. కానీ నిజంగా అనుభవించగలిగే స్థితి ఏదైనా ఉందంటే భూమి మీద అంటే ఆత్మానందం ఒకటే. సో ఆత్మ ఆనందం రెండు వేరే వేరే పదాలు. ఆత్మే ఆనందం, భాషకు సంబంధించిన ఒకనొక అభివ్యక్తి అది. సో ఆత్మకి అంటే మూలానికి నువ్వు దేన్ని జోడించకుండా చూడడం వల్ల ఆత్మ ఎప్పుడు విముక్తులనే ఉంది. సో సమస్య అంతా ఎక్కడొస్తుంది? మనకున్న అప్బ్రింగింగ్ వల్ల, మనకున్న అజ్ఞానం వల్ల మనం ఆత్మకి రకరకాల విషయాల్ని జోడిస్తూ ఉన్నట్టు. దానివల్ల నీ ఆనందం పోయింది. ఇప్పుడు ఆత్మకి శరీరాన్ని జోడించకు, ఆత్మకి డబ్బును జోడించకు. ఆత్మ అంటే నేను అని. రమణ మహర్షి నేనెవరో తెలుసుకో, నేనే ఆత్మని, నేనే సాక్షిని, నేనే ఆనందాన్ని, నేనే పరమాత్మని, నేనే ప్రశాంతతని. నేను తప్ప ఇక్కడ అన్యం ఏది లేదు, అంతా నాలో భాగమే, లేదా ఏది నాది కాదు. సందర్భాన్ని బట్టి ఉన్నదంతా నేనే. నేననేది ప్రకృతి. నేనంటే అరమరకలు లేనిది. నేనంటే డిస్క్రిమినేషన్స్ లేనిది. నేనంటే ఆది అంతము లేనిది. నేను అంటే ఎప్పటికీ మారనిది. నేను అంటే సత్యము. ఏది పదాల్లో మాయలో వద్దు. ఏదైనా ఉన్నది నేను. నేను అంటే ఒక అనామకత, నేనంటే ఒక నోబడినెస్. దానికి నువ్వు పనికిరాని విషయాల్ని జోడించకు. ఇప్పుడు నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహం నాది కాదు, నేను నిత్య బోధ స్వరూపుడను అని నిశ్చయించుకున్న జ్ఞానికి కైవల్య ప్రాప్తి కరతలామలకం. సో నీవు డిసైడ్ అయిపో. నీ మూల స్థితిని వేరే విషయాల్ని తాకట్టు పెట్టకు. వస్తువు తీసుకున్నావు. ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా ఎదురుగా కూలర్ ఉంది. కూలర్ కొన్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని అనుకోనే వద్దు. నువ్వు కూలర్ జస్ట్ ఆనందం కోసం లేదు, దేనికోసం లేదు, ఒక అవసరం కోసం మాత్రమే ఉందని గుర్తిస్తున్నావా లేదా? అది డిక్లేర్ చేయి. దీన్ని నిరంతర బోధ. అట్లాగే కూలర్ ఎప్పుడన్నా పోతే బాధపడకు, తలుచుకొని నువ్వు ఏడవకు. అలా ఏడ్చేవాళ్ళు నేను చూసిన, మీరు చూసే ఉంటారు. చిన్నప్పుడు ఒక బొమ్మ పోతే పిల్లవాడు ఏడ్చినప్పుడు పేరెంట్స్ అందరూ సత్యాన్ని చెప్పి ఉంటే అతనికి బొమ్మ పోతే వెతకాలి. వేరే వాళ్ళ బొమ్మ ప్రస్తుతం వాళ్ళ బొమ్మగా వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం గౌరవంగా వదిలేయాలి. అలాగే నీ వస్తువు ఏదన్నా ఉంటే నీ దగ్గర పెట్టుకో, దాన్ని గౌరవంగా చూసుకో అని చెప్పలేదు మనకు. దాని కారణంగా చాలా ఒక అజ్ఞానం బయలుదేరింది. అష్టవక్రుడు ఆ అజ్ఞానాన్ని ఒక బోధ అనే ఖడ్గంతో కట్ చేసి అట్లా పక్కన పడే అని చెప్తున్నాడు. సో అష్టావక్రుడి యొక్క సారం ఏమిటంటే, ఇట్లాంటి స్థితిలో ఆత్మానందం రమించేవాడు ఒక ఋషి మాదిరి. సో శరీరానికి ఉండే ప్రారంధాలని అతను అనుభవిస్తాడు. శరీరంతో ఏ పనులు చేయాలో అవన్నీ అతను చేస్తాడు, కానీ కర్తాభావన లేకుండా. ఇది మాటికి చెప్తూనే ఉంటాడు. దాని తర్వాత అట్లాంటి ఒకనొక ఋషికి అహంకార, మమకార, అభిమాన గర్వాదులు ఉండవు అన్నాడు. సో దేహేంద్రియాలు అంటే ఇంద్రియాలు, తర్వాత దేహము, వాటి కలయిక వల్ల ఏర్పడ్డది. చేసే కృత్యాలు సంకల్పం లేకుండా జరిగిపోతాయి. కొన్ని పట్టుకుంటావు, కొన్ని వదిలేస్తావు, కొన్ని చేస్తావు, కొన్ని ఇస్తావు, కొన్ని తీసుకుంటావు. అవన్నీ శరీర పరిధిలో జరుగుతున్నాయి. వాటన్నిటికీ దూరంగా నిలబడి నువ్వు సాక్షిగా చూడు. సో అష్టావక్రుడి యొక్క సారం, జ్ఞాని తన శరీరాన్ని నిరంతరం చూస్తూ ఉంటాడు, తన యొక్క మనసుని నిరంతరం చూస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకొని కొన్ని చేస్తూ ఉంటాడు నిష్కామకర్మలాగా. సో పరిపూర్ణంగా చూడు, అట్లాగే పరిపూర్ణంగా చేయి. సో పరమాత్మ కోసం వెదకకు, పరమాత్మను దృశ్య రూపంలో అసలే వెదకకు. పుస్తకంలో ఒకానొక నిర్వచనం చదివి దాన్ని అనుభవించాలని ప్రయత్నం చేయకు. అది దొరకదు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? పరమాత్మ
ఒక దృశ్య రూపం కాదు, ఒక ఇమేజ్ కాదు, లేదా ఒక ఫిలసాఫికల్ కోట్ కాదు. నువ్వు అనుకున్న నిర్వచనాల్లో అది ఫిట్ అవ్వడానికి. దానికి ఏ నిర్వచనాలు లేవు, నిర్విషయం అది, లేకపోతే అదొక నిరాకార స్థితి, అది నీవే. సో పరమాత్మ అంటే ఏ క్లేశాలు అంటుకొని ఒకనొక ఆత్మ, ఒక అల్టిమేట్ సోల్ నీవే. అది నీలో ఉందని నీకు తెలుస్తుంది ఒకనొక రోజు. ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా, నీ శరీరం అంతా చూసుకో, ఎక్కడన్నా మచ్చలు ఉన్నాయా చెప్తారు, నాకే మచ్చలు అంటుకోలేదు. అట్లా నీకు లోపల తెలుస్తుంది మొట్టమొదటిసారి, నాకే మచ్చలు అంటుకోలేదు, నాకే బంధాలు లేవు, నన్ను ఏది బాధించడం లేదు అని తెలుస్తుంది. సో ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో అతను ఒక నిత్య తృప్తిని అనుభవిస్తాడు అని చెప్తాడు అష్టావక్రుడు. సో నిత్య తృప్తి, ఈ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. అప్పుడప్పుడు తృప్తి, ఆ తర్వాత బాధ, ఆ తర్వాత ఇంకేదో, ఆ తర్వాత ఇంకేదో, మళ్ళీ కొంతకాలం తర్వాత తృప్తి, అట్లా ఉండకూడదు లైఫ్. సో ఎప్పుడైతే నువ్వు క్లేశాలు లేకుండా జీవితాన్ని ఉంచుకుంటావో అప్పుడు నిజంగా తృప్తి ఉంటుంది. నువ్వు తృప్తిగా ఉన్నావు కారణం ఏదో వస్తూ పోతూ ఉందని కాదు. తృప్తిగా ఉన్నావు, ఉన్నదేదో ఎప్పటికీ ఉంది, అది స్థిరంగా ఉంది, సజీవంగా ఉంది, డైనమిక్ ఉంది, అలా తిరగడం వల్ల. నిత్య తృప్తి అనేది కలగాలంటే క్లేశాలు లేని ఒకనొక స్థితిని మనం ఒక ఇరుకలో అర్థం చేసుకోవాల్సింది. అసలు క్లేశం రాకుండా ఎలా ఉండాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సో దట్ అర్థమవుతుంది. ఒక ఫోన్ తయారు చేయాలనుకుంటున్నా, దాన్ని కొబ్బరి మట్టలు తీసుకురా అన్నారనుకోండి, మీరేమంటారు? లేకపోతే నేను భోజనం తయారు చేయాలనుకుంటున్నా, దానికి ఒక మన చేనేత వస్త్రాలు ఒక 3 కిలోలు కావాలి అని అడిగితే మీరేం చెప్తారు? లేకపోతే ఒక కూలర్ తయారు చేయాలనుకుంటున్నా, దానికి నాకు గులకరాలు కావాలి. లేకపోతే ఇల్లు నేను కడదాం అనుకుంటున్నా, దానికి నాకు పత్తి కావాలి. అప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఒకటి, అసలు ఇల్లు తయారీకి పత్తి ఎందుకు? లేకపోతే ఫోన్ తయారీకి కొబ్బరి మట్టి ఎందుకు? అంటే ఆ రెండు కలపకూడని విషయాలు. కొబ్బరి మట్ట ఉంది, ఫోన్ తయారీకి సంబంధించిన రకరకాల పరికరాలు ఉన్నాయి. ఫోన్ తయారీ చేయాలని నీకు స్పష్టంగా తెలిస్తే నువ్వు ఎప్పుడు కొబ్బరి మట్ట జోలికి పోవు. అట్లాగే నీ మూలస్థితి నీకు తెలిస్తే దానికి నువ్వేది కలపవు. ఫోన్ తయారీలో నువ్వు పత్తిని కలుపు, కొబ్బరి మట్టను కలుపు, చేనేత వస్త్రాలని కలుపు, పాలను కలుపు, పెరుగులు కలుపు, లేవు ఆ పదార్థాన్ని లేవని కాదు, దీన్ని కలపట్లేదంతే. ఎప్పుడైతే ఫోన్ తయారీలో పాలు అవసరమని నువ్వు అనుకున్నావో అప్పుడు క్లేశం వచ్చింది. అంటే యూ హ్యావ్ కంబైన్డ్ 2 things అన్నెసెసరీలీ. దాన్నే బంధం అన్నాం. ఇప్పుడు వివాహ బంధం బై ఫోర్స్ కాబట్టి బంధమైంది, అది బై కాన్షియస్నెస్, దట్ ఈస్ లిబరేషన్. సో వేరే వాళ్ళు చేశారు కాబట్టి బంధమైంది. కలవకూడని 2 పదార్థాలని 2 వ్యక్తుల్ని కలిపారు బలవంతంగా, అట్లా బంధమైంది. కాన్షియస్గా చేసినప్పుడు ఏ బంధం లేదు. కారు రానివాడు కారు స్టీరింగ్ని పట్టుకుంటే బంధం అవుతుంది. కారు వచ్చిన వాడు స్టీరింగ్ వదిలేసి కారు నడుపుతాడు. పట్టుకున్నా పట్టుకోనట్టే, పట్టుకోకున్నా పట్టుకున్నట్టే. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నాహం దేహో నమే దేహో, సో నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహం నాది కాదు, బోధోహం ఇది నిశ్చయి, ఇట్లాంటి ఒకనొక బోధ కలిగి ఉన్న నిశ్చయ జ్ఞానికి కైవల్యమివ సంప్రోక్తోన, అంటే అట్లాంటి వాడికి కైవల్యం అనేది తక్షణం సంప్రాప్తిస్తుంది. స్మరత్య కృతం కృత అంటే అతనికి ఇది చేస్తున్నా, అది చేస్తున్నాను, అది చేయాలి, ఇది చేయాలి, ఇది నాది, అది నాది అన్న ఒకనొక ఆ స్మరణ ఉండదన్నమాట బేసికలీ. సో జీవన్ముక్తుడు నిరంతరం కృత్యాకృత్యాలు అంటే నేను చేస్తున్నాను అనే దాన్ని బ్యాగేజ్ క్రియేట్ చేసుకోకుండా జస్ట్ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, మర్చిపోతూ ఉంటాడు, చేస్తాడు, మర్చిపోతాడు, ఎక్కడ చెప్పుకోడు. ఇప్పుడు మనకి ఈ పదం వినే ఉంటారు, గుప్త దానం అంటే కొందరు దానం చేస్తారు కానీ మా పేరు చెప్పొద్దు అంటారు.
అష్టవకుడు చెప్తున్నది ఏమిటి, నువ్వు దానం చేస్తున్న సంగతి ప్రపంచానికి చెప్పకపో, అది కాదు పాయింట్. నీ మనసులో అనుకున్నావా లేదా నేను దానం ఇచ్చానని, అదే క్లేశము, అదే బంధం అంటే. సో నువ్వు దానం ఇస్తున్నాను కానీ ఎవరికి చెప్పొద్దు అని నువ్వు బంధాన్ని క్రియేట్ చేసుకుంటున్నావు. నీ లోపల ధారణ ఉంటుంది, నేను ఇచ్చాను, అది కట్టించింది నేనే, కానీ ఎవరికి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఆల్టర్ ఈగోయిస్ట్ అనమాట. ఆ తర్వాత ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచి శాంత ప్రాప్త ప్రాప్త వినిర్వత. సో ఈ యొక్క చాప్టర్లో అష్టావక్రుడు స్థితుల గురించి చెప్తున్నాడు. అంటే ఒక నిశ్చయ జ్ఞానం గురించి చెప్పాడు, నిత్య తృప్తి గురించి చెప్పాడు, ఆ తర్వాత నిర్విషయం గురించి చెప్పాడు, అట్లాగే క్లేశం గురించి చెప్తున్నాడు. జస్ట్ ఈ దేహం అంటే కృత్యాలు అంటే నేను చేశానన్న క్లెయిమ్ లేకుండా ఉండి చూడని చెప్తున్నాడు. సో అదే అష్టావక్రుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, విశ్వం నా స్వరూపం, విశ్వంలో గల అన్ని బ్రహ్మ పదార్థం మొత్తం నేనే, తృణము నేనే, సర్వము నేనే, సర్వం సహా నేనే, పంచభూతాలు కరాచరాలు అన్నీ నా అంశాలే, ఇదంతా నా స్వరూపంలోని భాగమే, నా స్వరూపం అనంతం. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమే వేతి నిశ్చయి నిర్వికల్ప శుచిశాంత ప్రాప్త ప్రాప్త వినిర్వత. సో ఎవ్రీథింగ్ ఈజ్ మీ అండ్ ఐ యామ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చిన్న అన్ని భావనలే. ఇప్పుడు ఒక వస్తువు నీదనుకుంటున్నావు భావనే, ఒక పేపర్ మీద డాక్యుమెంట్ మీద నీదని నీకు రిజిస్ట్రేషన్ అవగానే నీ మైండ్లో ఒక థాట్ ఏర్పడుతుంది, నా సొంతమైందని. తాళిగట్టగానే ఒక అమ్మాయిని సొంతమైందని అనిపిస్తుంది. ఇదంతా భావనలే, అవన్నీ అబద్ధాలు, భావనలన్నీ అబద్ధాలే. నీకు మనస్సు కాస్త శాంతి ఏర్పడుతుంది అంతే, అందులో సత్యం ఏమాత్రం లేదు. సో నాదనుకుంటున్న శరీరమే నీది కాదు, అది రోజుకు మారుతూనే ఉంది, ఏదో రోజు పడిపోతుంది. సో నాదనుకోవడం ఒక భావన. అయితే జ్ఞాని ఈ భావనలకు అతీతంగా విషయాన్ని చూస్తాడు. అంటే మూల వస్తువు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది సర్వవ్యాప్తి. ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి, తక్షణం ఆత్మజ్ఞానం ప్రాప్తించవచ్చు. అంటే జీవితం యొక్క మూలం లేదా సత్యం యొక్క ఒకానొక డైమెన్షన్ ఇప్పుడే అర్థమైపోవచ్చు. ప్రపంచంలో అందరి ఆకలి నాదే అనుకోండి. సో ప్రపంచంలో ఎవరి ఆకలితో ఉన్నా నేను వాళ్ళ ఆకలి తీరుస్తా అనుకోండి. తద్వారా దేశకాలం మన పరిస్థితులు వెంటనే వెళ్ళిపోయావా లేదా, బౌండరీస్కి బియాండ్గా నువ్వు వెళ్ళిపోయావా లేదా. సో నీ సమక్షంలో అమ్మ ఉన్నా, ఒక కుక్క ఉన్నా, అమీబా ఉన్నా, వేరే దేశం వాడున్నా, నువ్వు చూసేది మూలాన్ని తప్ప అతని రూపాన్ని కాదు. తద్వారా రేసిజము లేదు, డబ్బుకు సంబంధించిన డిస్క్రిపెన్సీస్ లేవు, లేకపోతే హెచ్చు తగ్గులు లేవు, ఆడ మొగ లేదు. ఆకలికి ఆడ మొగ ఏమిటి? సో అట్లా ఒక మూలాన్ని అందరిలో చూడగలిగేటువంటి ఒకానొక విశ్వయోగి, శుద్ధుడు, బుద్ధుడు, శాంతుడు, నిర్వికల్పుడు, ప్రాప్తాది నివృత్తుడు, అట్లాంటి వాడు లాభ నష్టాలు పరిగణింపడు. సో నిర్వికల్ప సమాధి అంటే ఇదే, ఇంకా కల్పమే లేదు. మా అబ్బాయి మా పిల్లలకైతే నేను ఫుడ్ వండి పెడతాను, వాళ్ళ ఆకలి నాది, మిగతా వాళ్ళది నాది కాదు. అంతలో ఎవరో వచ్చి అమ్మ ధర్మంజీ నాకు కొంచెం ఫుడ్ నీకు వండి పెట్టాలరా అంటివి. ఇవన్నీ నువ్వు క్రియేట్ చేసుకున్న తేడాలు కదూ. అట కాకుండా నా సమక్షంలో ఎవరు ఆకలితో ఉంటే అందరికీ భోజనం పెడతా, కల్పం వెళ్ళిపోయింది. ఆ ఒక్క విషయంలో నిర్వికల్ప స్థితిలోకి నువ్వు ఆల్రెడీ వచ్చేసావు. ఎవరు ఆకలితో ఉన్నా నువ్వు ఫుడ్ పెడతావు. తద్వారా విశ్వంలో ఉన్న ఆకలి నీదైంది. విశ్వంలో ఎవరెవరిలో ఆకలి ఉందో దాన్ని నువ్వు చూస్తున్నావు. డొక్కా సీతమ్మ కాన్సెప్ట్ ఇంతే. అది ఎవరైనా చేయొచ్చు. నిజానికి చాలా డబ్బుండి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న కోటీశ్వరులను చాలా మందిని చూశాను. నిజానికి అట్లాంటిది నా దగ్గర ఉంటే ఆ లాన్లో ప్రతిరోజు 100 మంది నుంచి 1000 మందికి భోజనం అట్లా పెట్టుండేవాడిని. ఏం చేసుకుంటావు? ఆ డబ్బు తీసుకుపోతావు, దేనికి ఉపయోగపడుతుంది? ఆ పైన వేలాడుతున్న షాండ్లియర్ ఎందుకు? దానికి తలెత్తి చూసేది లేదు, అది ఊరికే అట్లా పైన ఉంటుంది అంతే. సో
ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన పని ఇది. సో ఎవరెవరి దగ్గర కొంచెం ఎక్కువ సంపద ఉందో వాళ్ళందరూ బయట బోర్డు ఉండాలి, మా ఇంట్లో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది, కానీ 10 మందికి జరుగుతుంది, అంత స్తోమత మాది. సో 10 మంది రాగానే 10 మంది వచ్చేసారని బోర్డు పెట్టేసేయాలి. తద్వారా చూసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదో ఇంట్లో ఆ ఊర్లో తిరిగితే ఆ బోర్డు కనిపిస్తుంది. నాకు కొంచెం పెద్ద ప్లేస్ ఉంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో నేను ఒక 2-3 చేయొచ్చు. సో నేను ఎస్కేప్ అవ్వట్లే, ఎక్స్క్యూజ్ చెప్పట్లే, అంటే నాకు పెద్ద ప్లేస్ ఉంటుంది చేస్తానట్లే, 1-2 నేను భోజనం పెట్టచ్చు. సో అన్నదానం ప్రపంచానికి మొత్తం చేయడం కాదు, ఆకలిని మూలాన్ని అడ్రస్ చేయడం అన్నదానం అంతే. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది అనుకుంటారు ఓన్లీ మనుషులకు భోజనం పెడితేనే అన్నదానం అని కాదు. గోవులకు పెట్టిన అన్నదానమే, చీమలకు నువ్వు చక్కెర వేసిన అన్నదానమే. ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేశాడంటే ఒక అగర్వాళ్ళు, నాకు తర్వాత తెలిసింది, రోజు చీమలకి ఇంత పెట్టేవాడు, 1000 చీమలు. సో 1000 మంది మనుషులకు పెడితే ఎంత దానికి సమానం ఇది. ప్రకృతిలో చీమ మనిషి ఒకటే, ప్రపంచంలో మనిషి వేరు, ఏనుగు వేరు, చీమ వేరు, ఆవు వేరు. సో ఆత్మజ్ఞానం అనేది ప్రకృతికి సంబంధించింది. సో ఆ విధంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు అన్నదానం చేయవచ్చు. నిజానికి అన్నదానం అని అనకూడదు, ఎందుకంటే దానం అంటే ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడు, భాష కోసం చెప్తున్నాడు. అన్న వితరణ చేయవచ్చు, వితరణలో కూడా కర్త ఉన్నాడు. అష్టావక్రుడి గురించి చెప్తున్నప్పుడు భాష చాలా కీలకం. అన్నదానం అన్న అహంకారమే, అన్న వితరణ అన్న కర్తభావం ఉంది. అట్లా కాకుండా ఆకలి ఎక్కడుందో దానికి ఆహారం అవైలబుల్ పెడుతున్నావు అంతే, దట్స్ ఆల్. అంతకుమించి నువ్వు వేరే ఏం చేయట్లేదు. అన్నదానం చేయట్లేదు, నువ్వు అన్నదానం చేస్తున్నావు కానీ ఒక సంఘ సంస్కర్తవు కాదు. దానివల్ల నువ్వు తెచ్చుకునే అహంకారం లేదు, నువ్వు పొందేది లేదు, కోల్పోయేది లేదు, బాత్ కథం. సో ఇది తప్పకుండా నేను చేస్తా. అష్టావక్రుడు చెప్పిన ఒకనొక సత్యాన్ని నేను ప్రాక్టికల్గా ఆచరించాలనుకున్న దాంట్లో మిగతావంతా కనబడవు మనకి. ఇప్పుడు నాలో ఉన్న అండర్స్టాండింగ్ మీకు కనబడదు, కానీ ఆకలి అందరిలో ఉంది కదా. తర్వాత మైథిలి ఎప్పుడు అంటది, ఏమంటది, గోవులు, తర్వాత గోవులు వాటికి ఏమంటారు, గడ్డి కావాలి. మనకు ఆకలి ఉందంటే వాటికి ఆకలి ఉంది. సో అందుకే నేను త్వరలో ఒక మెసేజ్ పెడతా. ఆ మెసేజ్ ఏమీ లేదు, గోవులకి ఆహారానికి మనం ప్రపంచంలో ఉన్న గోవులతో సంబంధం లేదు. ప్రస్తుతం ఒక గోశాల ఉంది, లేకపోతే మీకు తెలిసిన గోవులు ఉంది, ఒక చిన్న నిధి ఏర్పాటు చేయాలి. అలాగని మళ్ళీ దాంట్లో మళ్ళీ ట్రస్ట్ గిస్ట్ కాకుండా ఎవరో ఒకరు అకౌంట్, వీలైతే మీలో ఎవరైనా ఉండండి. సో ప్రతి నెల కొంత డబ్బు జమ చేసి గోవులకి ఇస్తే, వచ్చిన మిషన్తో చిన్న నిన్న చూశాను అక్కడ గోశాలలో ముక్కలు కట్ చేసి గోవులకి ఇస్తే మొట్టమొదటిసారి కడుపు నిండా తిని హాయిగా పడుకునేవి. సో ఈ ప్రపంచంలో జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నా లేకపోయినా, ఆకలికి ఇంత అన్నం అయితే ఉండాలబ్బా. ఒక దొంగకైనా, ఒక ప్రాస్టిట్యూట్కైనా, ఎవరికైనా, అంటే ప్రపంచంలో ఉన్న డినామినేషన్స్ ఏవైనా సరే ఫుడ్ మాత్రం అందుబాటులో ఉండాలి. తర్వాత ఒక మినిమం రెస్పెక్ట్ అందరికీ ఇవ్వాలి. సో ఎవడైతే యోగి ఉన్నాడో అతడు ఒక బుద్ధుడు, శాంతుడు, కాంతుడు, అలాగే నిర్వికల్పుడు, ప్రాప్తాది నివృత్తుడు. అట్లాంటి వాడు లాభ నష్టాలు పరిగణించడు. అతను మూలాన్ని చూస్తున్నాడు కాబట్టి నిరంతరం నిర్వికల్ప సమాధిలోనే ఉన్నాడు. ఇప్పుడు సమాధి అంటే సమస్తంతో కలయిక, అంతకుమించి ఏమీ లేదు. నీలో డివిజన్స్ పోయినాయి, నాది నీదని, తద్వారా సమాధి. మీరు ఒక వారం అట్లా ఉండి చూడండి, పిచ్చెక్కుతుంది అసలు. పిచ్చెక్కి ఆ గోడకి ఈ గోడ గుద్దుకొని చచ్చిపోతారు. జస్ట్ నాది ఎంత తీసేస్తే మీరే పడిపోతారు తుపుక్కున. ఇప్పుడు ఎవరైనా అడిగారు, ఇప్పుడు మళ్ళీ అష్టావకుడు చెప్పింది అర్థం కాకపోతే గల్లంత అయిపోతారు, అర్థమైతే నిలబడతారు, చాలా బాగుంటారు. సమాధి అనేది మీరు నడుస్తూ అనుభూతి చెందవచ్చు. సో నాది లేదంటే మీరు ఉపయోగించుకునేది ఎప్పటికీ ఉంది. ప్రస్తుతం చెప్పండి, ఎవరైనా అడిగితే ప్రస్తుతం నాకు ఉపయోగం ఇది ఉంచుకుంటున్నాను, ఇంకేదైనా కావాల్సి తీసుకెళ్ళండి. ఇది ఎలాంటిదంటే, ఒక యోగి దగ్గర ఒక కట్టె ఉంది, అతను నడిచే కట్టె, అది అతను ఉంచుకోవాలి అంటే నేను ప్రస్తుతానికి అది అతనికి ఉపయుక్తం కనుక. సో అంతఃకరణ ఎప్పుడు శుద్ధంగా ఉంచుకో అని చెప్తున్నాడు అంతే. ఆ తర్వాత అష్టావక్ర సంహిత 11 చాప్టర్ లాస్ట్ సూత్రం, నానాశ్చర్యమిదం విశ్వం నకించిదీతి నిశ్చయి నిర్వాసన స్ఫూర్తి మాత్రో నకించి ఇవ శామతి. సో ఈ మొత్తం సూత్రాల్లో ఒక్కొక్క పదంలో తేల్చి పాడేశాడు. నిర్వికల్ప శుచి, నిశ్చయ జ్ఞానము, నిత్య తృప్తి, క్లేశరహిత స్థితి. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నాడు,
ఇక్కడ శ్లోకం, నిర్వాసన స్ఫూర్తి మాత్రం నకించిదివ శామ్యతి అంటున్నాడు. సో దీని అర్థం ఏమిటి? నానా ఆశ్చర్యాలు కలుగజేసి ఈ విచిత్ర విశ్వమంతా, ఇంకా ఈ ప్రపంచమంతా ఒక మిథ్య అని నిశ్చయించుకున్న బ్రహ్మజ్ఞాని వాసనారహితుడై రాణిస్తాడు. ఇంతసేపు చెప్పిందంతా అదే. అన్నిటినీ తీసుకో, అన్నిటినీ నీ అవసరం మేరకు ఉపయోగించుకో, నాదని మాత్రం అనుకోకు స్వామి. ఇంతే ఆత్మజ్ఞానం అంతా. ఇంత సాధనలు అక్కర్లేదు, ఈ ఆశ్రమాల్లో పడి సావాల్సిన అవసరం లేదు, ప్రాణాయామాలు అక్కర్లేదు. ఆరోగ్యం కోసం చేసేవి ఎప్పటికున్నవి చేసుకోండి, కానీ మనసు లిబరేట్ చేయడానికి ఇది ఒక్కటే తెలుసుకోండి అంతే. సో ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి, రకరకాల రంగులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. జస్ట్ దానికి నాని జోడించకు. ఏది నీకు అవసరమో ప్రస్తుతం అది వాడుకో, గౌరవంగా ఉపయోగించుకో. అది చెప్పు, ప్రస్తుతం ఇది నా ఆధీనంలో ఉంది, నేను ఉపయోగించుకుంటున్నానండి, ఈ ఉపయోగం తీరగానే అది నాది కాదు, ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పు. సో విముక్తిలో ఉంటూ విముక్తిలో వస్తువును పట్టుకొని విముక్తిలో ఆ వస్తువును వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ విముక్తిలోనే ఉన్నావు. సో ఎప్పటికీ ఎడతెగని ఒకనొక స్థితిలో. సో ఒక నిరంతర ఆనందంలో ఉండటమంటే ఇదే, ఎడతెగని స్థితి కొనసాగడం. ఇంతకుమించి ఏమనుందా అసలు? సో వైరాగ్యం అంటే కర్మలు విసర్జించడం కాదు, లేదా విస్మరించడము కాదు. సో ఇల్లు వాకిలి విడిచి అడవిలో గుహలో ఉండటము కాదు. కర్మత్యాగం అనేది వైరాగ్యం అనిపించుకోదు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? నిర్వాసన స్ఫూర్తి మాత్రం నకించిదివ శామ్యతి అంటే ఇదంతా ఒక మిథ్య, తద్వారా వాసనారహితుడే అతనున్నాడు అంతే. సో వాసన అంటే ఉపయోగించుకోకుండా, ఇప్పుడు ఈ వాసనని అర్థం చేసుకునే వాళ్ళే వివాహానికి దూరం అయ్యారు, శృంగారానికి దూరం అయ్యారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని చెప్పి 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 చాలామందిని శృంగార జీవితానికి దూరం చేశారు. శృంగారం ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు, అది మన ప్రకృతిలో ఒక భాగం, అది దాన్ని అందరూ అనుభవించాలి. వాసన అంటే ఏంది? దానికి నా జోడించడం వాసన, అది లేకపోతే నేను లేననుకోవడం వాసన. ఆకలి వాసన కాదు, ఆకలి తీరినా తినడం వాసన. ఇది కూడా అర్థం కాకపోతే ఎవడేం చేయాలి? ఆకలి తినడం వాసన కాదు, ఆకలి వాసన కాదు, తినాలనుకోవడం వాసన కాదు. తింటున్నప్పుడు తీరింది, కడుపు నిండినట్టు తెలిసింది, అయినా తింటున్నావు చూడు, అది వాసన అంటే. ఇప్పుడు నీకు డబ్బు వాసన కాదు, డబ్బు నీకు సరిపోయినంత వచ్చింది, అయినా నువ్వు వెంపర్లాట రకరకాల స్కాములు చేస్తున్నావు, కోట్లు సంపాదిస్తున్నావు, అక్కడ భూములు కొట్టుదు, ఎందుకు కొట్టున్నావో తెలీదు, అది వాసన అంటే. సో సినిమా చూస్తున్నావు, సరిపోయింది, కళ్ళు గుంస్తున్నాయి, అయినా చూస్తున్నావు, అట్లా వాసనలోకి ఎంటర్ అవుతావు. సో సరిపోయినప్పటికీ నువ్వు దాన్ని కొనసాగిస్తే కోరుకుంటే వాసన అవుతుంది. శృంగారము అది అవసరమైనప్పుడు తీరితే దాని వేరే, కానీ దాని పట్లనే నిరంతరం ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అదే వస్తాను, అది వాసన. సో వాసన అనేది ఉండకూడదని చెప్తున్నాడు అష్టావక్రుడు. సో వాసన లేని స్థితి అంటే నువ్వు మృత శరీరంతో సమానం. వాసన లేకుండా ఎట్టుంటావు స్వామి? సో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఆధ్యాత్మికత గురించి వ్యాఖ్య చేశారో అదంతా తీసేయవలసిన అవసరం ఉంది, 100% తీసేయవలసిన అవసరం ఉంది. సో అష్టావక్రుడి యొక్క సందేశం. కానీ ఇప్పుడు నేనే 24 రోజు వివాహం చేసుకున్నా, నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళై పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, నేను చేసుకోలేదు ఇప్పుడు ఆవేశపడి. అసలు నాకు ఇదేంటో మూలం అర్థమయ్యే వరకు నేను ఎదురు చూస్తా అని చెప్పాను. 1-2 రోజులు 3 రోజులు ఎదురు చూడడం కాదు, సంవత్సరాలు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ ప్రాపంచికంగా ఒక వివాహం చేసుకోవడానికి అర్హత అన్నీ ఉన్నాయి. అసలు అది ఏమిటి అసలు? వాట్ ఈజ్ ఇట్? సో శృంగారానికి ఆత్మజ్ఞానానికి ఏం సంబంధం? నా లిబరేషన్ శృంగారం చేస్తే పోతుందా? నేను దాంట్లో ఎట్లా బందీ అవుతాను? అది ఎట్లా బంధిస్తుంది అసలు? ఎవరో ఏదో చెప్తే నమ్మడం ఎట్లా? నాకు తెలియాలి కదా. సో నాకు స్పష్టంగా చెప్తే నేను చెప్పాలనుకుంటున్నా. అష్టావక్రుడు చెప్పినట్టు నేను చెప్తున్నాను. వాసన లేకుండా చూడు విషయాన్ని. అంటే అవసరం తీరిన తర్వాత కూడా కోరుకోవడమే వాసన. సో నువ్వు అవసరం తీరే వరకే దాన్ని ఉంచుకున్నావు అనుకో, అది ఏ వాసన కాదు. అది అసలు బంధించదు అసలు. నువ్వు ఇట్లా తింటున్నావు, ఒక 6 ముద్దకి భోజనం సరిపోయింది, అలా చేయగడిగేసుకున్నావు, అంతే, అయిపోయింది అంతే. దేని పట్ల నీకు ఏ వాసన లేదు. చాలామంది భోజనం వదిలేస్తారు, ఇంకా తింటారు ఎందుకు? అన్నం వృధా అయిపోతుంది. మొత్తం నోట్లో కుక్కాలి. ఇప్పుడు ఏది వృధా కాదు. నువ్వు దాన్ని అట్లా ఎక్కడో మూలకు పడేస్తే చీమలు తింటాయి, ఇంకా అది పడేస్తే అది మెల్లగా ఎరువైపోతుంది. ఈ ప్రకృతి చాలా గ్రేటెస్ట్ డైనమిక్స్తో పనిచేస్తుంది. నీ బోర్డ్ ఇంటెలిజెన్స్ దానికి అక్కర్లేదు. నిన్నే నవిలి మింగేస్తుంది ఏదో రోజు.
నువ్వు వదిలేసిన అన్నం మెత్తుకున్నది చీమలకో దానికో స్మెల్ చూపించి పిలిపించుకొని తినిపించుకుంటుంది అది. సో డోంట్ బి స్టూపిడ్ అంతే. సో ఇక్కడ అష్టవక్ర మహాగీత మన 11వ చాప్టర్ పూర్తయింది. చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళీ అష్టవక్రుడు అంటే రేపు జనకుడు ఏం చెప్తాడు. అసలు ఇప్పుడు అష్టవక్రుడు చాలా చెప్పాడు, అదంతా కొంచెం సమ్మరీ చేసుకొని రేపు జనకుడి వివాచలోకి వెళ్దాం. సో ఇక్కడి నుంచి మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ వయసు.